మనిషి స్వభావములో మరియమ్మ కడుపులో పడ్డాడో ఆ రోజు నుండే దేవునికి శ్రమ మొదలైంది. ఆయన మనిషి రూపంలో ఎప్పుడైతే మరియమ్మ గారి గర్భంలో పడ్డాడో అప్పటి నుండే ఆయన సిలువ మోయడం ప్రారంభించాడు. ఎందుకు? ఆయన పసితనం నుండే సిలువను మోస్తూ ఉన్నారమ్మా. మనము నిజమే కదా, ఒక దేవుడు మానవుడిగా బతకడం ఏంటండి? ఒక మనిషి ఒక జంతువులా జీవించలేనప్పుడు ఒక దేవుడు మానవులా జీవించాడండి. మరి మానవ లోకం ఎలాంటిది? పరిశుద్ధమైనదా? నీతి గలదా? న్యాయం గలదా? యథార్థమైనదా? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉండి పాపలోకానికి వచ్చింది ఎందుకు? ఆయనకు అవసరమా అంటే ఆయనకు అవసరమే. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడేది కొయిటా వెళ్ళో ఉద్యోగం చేసో ఏదో చేసి కష్టపడేది ఎవరి కోసం? వారు కడుపు నింపడానిక, వారు మంచి వస్త్రాలు వేసుకోవడానిక, వారి పొట్ట నింపుకోవడానిక? ఎవరి కోసం? ఏ తండ్రినైనా ఏ తల్లినైనా మీరు వెళ్ళి అడగండి, ఇంత శ్రమ పడుతున్నారు ఎవరి కోసం అని అడగండి. అలేమంటారు? మాదేముందండి, మా రోజు అలాగే వెళ్ళిపోతాయి, మేము కష్టపడేది మా బిడ్డల కొరకండి అంటారు. అవునా కదా? ఏ తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగినా, ఏ తల్లి దగ్గరికి వెళ్ళి అడిగినా వారు కష్టపడేది ఎందుకండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? నా బిడ్డలు సుఖపడ్డానికి, నా బిడ్డలు కష్టపడకుండా ఉండడానికి. అలాగే దేవుడికి అవసరమా అంటే అవసరమే. ఎందుకు తెలుసా? ఆయన బిడ్డలమైన మనము కష్టపడకూడదని, ఆయన బిడ్డలమైన మనము బాధపడకూడదని, ఆయన బిడ్డలమైన మనము బలహీనతల పాలు అవ్వకూడదని, ఆయన బిడ్డలమైన మనము దుష్టుడి చేతిలో పడకూడదని నీ బదులు నా బదులు ఆయన సాతానుతో సర్వ రకాలైన శోధనలు అనుభవించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిలువ మోయడం ప్రారంభించింది మరియమ్మ గారి కడుపులో నుండే మొదలైంది. కాబట్టి ఆ సిలువ శ్రమను తలంచుకుంటూ, ఆ సిలువ శ్రమను ధ్యానించుకుంటూ